కాసేపట్లో బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు గారు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ముఖ్యంగా ఏ అంశాల గురించి మాట్లాడనున్నారు, వారిపై ముందుంచనున్నారు? కాళేశ్వరం కమిషన్ సంబంధించి మరి కాసేపట్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఏ విధంగా తెలంగాణకు గత 10 సంవత్సరాల్లో అందాయి, తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు ఏంది, కాళేశ్వరం త్వరితగతిన పూర్తి చేసుకోవడం ద్వారా స్వరాష్ట్రంలో పెరిగిన అభివృద్ధి కావచ్చు, జరిగిన అభివృద్ధి కావచ్చు, పెరిగిన పంటల దిగుబడి కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ముందు ఉంచనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక భాగాలుగా ఉన్నాయి. మేడిగడ్డ కావచ్చు, అన్నారం సుందిలతో పాటు ఇటు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంత సాగర్తో పాటు అన్నపూర్ణ సాగర్, ఇటు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్తో పాటు ఇటు గంధమల్ల రిజర్వాయర్లు కూడా అందులో భాగమే అని చెప్పేసి మరొకసారి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను నిరూపించారు. మరొకసారి కూడా వాళ్ళ కాళేశ్వరం ముందు తన వాదన కాదు, తెలంగాణ ప్రజల వాదనను, తెలంగాణ రైతాంగం వాదనను కూడా ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు వినిపించేందుకు మరి కాసేపట్లో బీఆర్కే భవన్కు చేరుకొనున్నారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత సాగు విస్తీర్ణం ఉండే, తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత త్వరితగతిన అంటే దేశంలోనే స్వల్ప కాలంలో నిర్మించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంత ఆయకట్టు పెరిగింది, ఎంత ఆయకట్టు విస్తీర్ణానికి నీళ్ళు అందించాం, ఎన్ని టీఎంసీల వాటర్ను మనం వినియోగించుకున్నామనే అంశాలపైన కూడా ప్రధానంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడున్న కమిషన్ ముందు చెప్పనున్నారు. అంతేకాకుండా గోదావరి నది జలాల వినియోగంపై కూడా ప్రధానంగా చర్చకు రానుంది. అంతేకాకుండా కృష్ణా జలాల వినియోగం, అటు గోదావరి జలాల వినియోగంలో గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా నిరుపయోగంగా ఉండే, తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత గోదావరి నది జలాల వినియోగం ఏ విధంగా పెరిగింది, తద్వారా వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందింది, ఆ వ్యవసాయ రంగంతో పాటు రాష్ట్రంలో పెరిగిన అనేక అటు మత్స్య సంపద కావచ్చు, ఇటు సాగు దిగుబడి కూడా పెరిగిన విషయాన్ని కూడా ఇటు కమిషన్ ముందుంచున్నారు. అయితే ఒక మేడిగడ్డ, ఒక పియర్ కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృధా కాదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక భాగాలుగా ఉన్నాయి, అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక కెనాల్స్ ఉన్నాయి. అన్ని అంశాలను కూడా ప్రధానంగా వాళ్ళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలను, అవాస్తవాలను పూర్తిగా ఇవాళ కమిషన్ ముందుంచి కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలను కూడా ఇవాళ కమిషన్ ముందుంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వివరణిస్తున్నారు. మరొకసారి కూడా కమిషన్ కూడా వివరించే అవకాశం స్పష్టంగా ఇప్పటికే అనేక మంది కమిషన్ ముందుంచి కమిషన్ సంబంధించి వివరాలు సేకరించారు. కమిషన్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పేసి ఎంతోమంది ప్రముఖులు కొనియాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మొన్న విచారణలో ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో బాగా చెప్పారు. ఒక సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ కూడా ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పేసి చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ద వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది కూడా అంటే ఆనాడు కాంగ్రెస్ మందికి ప్రభుత్వం పార్టీలో ఉన్న ఇవాళ మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కొనియాడిన విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. అదే విషయాన్ని కూడా ఇవాళ మరొకసారి చెప్పనున్నారు. అంతేకాకుండా ఇవాళ ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, దాని ప్రాముఖ్యత గురించి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మనం చూసిన విషయమే. ఇవాళ దానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అంతేకాకుండా కమిషన్ పూర్తిగా వాస్తవాలను ప్రజల ముందు ఇప్పటికే ఉంచాం. ప్రజలు ప్రయోజనాలు చెందుతున్నారు, ప్రజల యొక్క అవసరాలు తీరుతున్నాయి. గత కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో నీటి లెక్కింపు ఎంత, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ స్వరాష్ట్రం రాయించుకున్న తర్వాత నీటి కేటాయింపులేంది, అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా కమిషన్ ముందు వివరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం కట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఉపయోగమే కానీ నిరుపయోగం లేదు. ఇవాళ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కుంగిన ఫియర్ ఉందో దాన్ని రిపేర్ చేస్తే ఇవాళ మరొకసారి తెలంగాణ సస్యామలం అవుతుంది. వాళ్ళ తద్వారా తెలంగాణ రైతులంతా కూడా మరొకసారి ప్రయోజనాలు పొందుతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రాజెక్టు వాళ్ళ వారు ఏదైతే మేడిగడ్డ అని ఒక బూచి చూపిస్తారో మేడిగడ్డ ద్వారా వాళ్ళ అనేక సమస్యలు తలెత్తినాయి. ఆ మేడిగడ్డ కేవలం రిపేర్ చేయకపోవడం ద్వారా ఇవాళ భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోయినాయి. మత్స్య సంపద అంతా కూడా నీరు గారిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. తద్వారా ఇవాళ అనేక లక్షల ఎకరాల పంట ఇవాళ ఎండిపోయిన పరిస్థితి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం ఏంది నిరుపయోగం ఏంది అనేది కూడా స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కాళేశ్వరం కట్టి నీటి నిల్వ చేయడం ద్వారా ఇవాళ అనేక రకాలుగా అనేక లక్షల ఎకరాల్లో అనేక జిల్లాల్లో బీడుపారిన భూములన్నీ కూడా పచ్చని మాగాణాలైన చరిత్ర వాళ్ళ చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ సైతం కాళేశ్వరంపై ఒకటే స్టాండ్గా ఉంది. దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ కావాలని ఎండబెడుతున్నారు, ఏపీకి వాటర్ను తరలించకపోయేందుకే ఈ విధంగా చేస్తున్నారనే అనుమానాలు కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. వాళ్ళ ఏదైతే బనకచెర్ల ఉందో గోదావరి రివర్ బేసిన్ ఇటు పెన్నా నదిని అనుసంధానం చేసే బనకచెర్ల దానికి ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా నీటిని దోచిపెట్టేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కాళేశ్వరం పేరు మీద కమిషన్ వేసి కాలయాపన చేస్తున్న విషయానికి కూడా ఈ సందర్భంగా మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకురానున్నారు. అంతేకాకుండా అనేక విషయాలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఒక వరప్రధానిగా ఉంది. తెలంగాణ రైతాంగానికే కాదు ఇవాళ అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక వర్గాలు ఇవాళ అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజల ముందు కావచ్చు, ప్రజల ముందు ఇప్పటికే ఉంచారు, కమిషన్ ముందు కూడా ఉంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అఖిల. రైట్, థ్యాంక్ యూ లివిల్.